హలో అండి, ఇవాళ నా ఫేవరెట్ డిష్ చూపించబోతున్నాను మీకు. గెట్ రెడీ ఫర్ ఇట్. నేను నా ఫేవరెట్ డిష్ చూపించబోతున్నాను. అది ఏంటనుకుంటున్నారో అదే బూందీ మసాలా అనమాట. ఎక్కువ ఫీల్ అయిపోవాలండి, పెద్ద పెద్ద వంటకం ఏం కాదు. సాయంత్రం పూట కానీ ఎప్పుడైనా అలా తినాలనిపించినప్పుడు, లేకపోతే నోరు బాగలేనప్పుడు అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. కోసం నేను ముందుగా దాని ప్రాసెస్ చూసేద్దామా. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట, నిమ్మకాయ మెయిన్ ఇంగ్రీడియంట్. అసలు ఇది లేకపోతే అసలు బూందీ మసాలా అస్సలు టేస్ట్ ఉండదు, కన్ఫామ్ నా రెసిపీలో. ఇలా టమాటా ముక్కలు, అలా కొంచెం కొత్తిమీర, ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా. సో ఒక ఖాళీ కప్ తీసుకోవాలి. దానిలోకి ఆల్రెడీ మనకి బూందీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో కాస్త సాల్ట్ తీసుకోవాలన్నమాట. అండ్ నేను తీసుకున్న బూందీలో కారం లేదు, సో అందుకని చెప్పేసి కారం అయితే నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. అండ్ రెండింటిని కలిపేద్దాము. సాల్ట్ దీన్ని అస్సలు పని ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. సీక్రెట్ ఏంటి అంటే ఇదే, డైరెక్ట్గా లెమన్ జ్యూస్ని తీసుకెళ్ళి మనం బూందీలో కలిపేయకుండా ఫస్ట్ మనం ఈ కారము అట్లనే సాల్ట్ వేసుకున్నాం కదా, సో దాంట్లో పిండేయాలన్నమాట. దీన్ని మనం చక్కగా ఇట్లా మిక్స్ చేసేద్దాం. అలా మిక్స్ చేసేసిన దాన్ని పక్కకు పెట్టేసి మన బూందీలో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం టమాటా ముక్కలు, అట్లానే ఆనియన్స్ అలా వేసేద్దాం. వేసేసి మనం మిక్స్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు చేసుకున్న కారాన్ని ఇలా తీసుకొని ఇందులో వేసేసి అలా మిక్స్ చేసేద్దాం. ఎంత మంచి స్మెల్ కమ్మింగ్ అండి, యమ్మీ. నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఎందుకంటే లెమన్ అట్లనే ఆనియన్, కారం, ఉప్పు అన్నీ కలిసిన స్మెల్ వచ్చేస్తుంది, స్టార్ట్ అయిపోయింది. యమ్మీ. అండ్ లాస్ట్లో అట్లనే కొంచెం మనం ఒకసారి టేస్ట్ చేసి కారం ఉప్పు సరిపోయింది కదా చూసుకుందాం. పర్ఫెక్ట్ అండి, చూస్తున్నారు కదా, యమ్మీ. అండ్ దీంట్లో మనం అలాగా కొత్తిమీరని యాడ్ చేసేసామంటే మంచి ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నది అయితే చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. మంచి టేస్ట్ అయితే వచ్చేసింది, సూపర్. ఇంకా తినడమే లేట్ అనమాట. సో అత్తయ్య గారికి ఇదంటే చాలా ఇష్టం అసలు. ఇదివరకు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు సాయంత్రం పూట అత్తయ్య గారు నేను కూర్చొని తినేవాళ్ళం అనమాట. సో నైస్గా సార్ మీరు కూడా ట్రై చేయండి. ఓకే, నేనైతే ఈ బౌల్ ఫినిష్ చేసాలి. బాయ్.